శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2 జూన్ 2026 రోజున దేవుగురు బృహస్పతి మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలోనే ఉండబోతున్నాడు. నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రము అలాగే అశ్లేష నక్షత్రంలో దేవుగురు బృహస్పతి గోచరం అయితే ఉండబోతుంది. ఈ గోచర ప్రభావం దేవుగురు బృహస్పతిది ప్రతి ఒక్క రాశికి చాలా విలువైన ప్రభావం ఉంటుంది. అని ఈ ప్రభావం ఏదైతే ఉందో మీరు చంద్ర రాశితో పాటు లగ్న రాశి ఆధారంగా కూడా తెలుసుకోవాలి. కేవలం చంద్ర రాశి కాకుండా లగ్న రాశి ఆధారంగా కూడా తెలుసుకున్నట్లయితేనే దీని ప్రభావం మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. అని మీ జాతకంలో ఉన్న గ్రహస్థితిని కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుగురు బృహస్పతి ప్రభావం తెలుసుకునేటప్పుడు మీ జాతకం లోపల కర్కటక రాశి కావచ్చు, వృశ్చిక రాశి కావచ్చు, మీన రాశి కావచ్చు, లేకపోయినట్లయితే మకర రాశిలో కనుక ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలకి రాబోయే రోజులు దేవుగురు బృహస్పతి సంబంధం కలగబోతుంది. ఈ సంబంధం వల్ల ఆ గ్రహాల లోపల అమృత వృష్టి కలగబోతుంది. సో ఈ గురు ప్రభావం అనుకూలంగా ఉండాలంటే మీ జాతకం లోపల గ్రహాలని కూడా యాక్టివేట్ 100% జరిగి తీరుతాయి. అని ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈ మధ్యలో కనుక గమనించి ఉన్నట్లయితే రోజులు ఎంత వేగంగా ఎంత ఫాస్ట్గా గడిచిపోయే మనకు అసలు అర్థం కాలేదు. 2026 ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే జూన్ రావనే వస్తుంది, మే అయిపోయింది. 6 మంత్స్ ఎలా గడిచిపోయో అర్థం కావట్లేదు. 6 మంత్స్ ఎలా గడిచిపోయో అసలు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే భవిష్యత్తు లోపల ఇంకా 2 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వేగంగా వెళ్ళిపోతాయి. ఇవి 2 ఇయర్స్ ఇంకా రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా వేగంగా వెళ్ళిపోతాయి. 2025 కూడా ఆ ప్రకారంగానే వెళ్ళిపోయింది. 2026 కూడా ఆ ప్రకారంగానే వెళ్ళిపోద్ది. 2027 కూడా ఆ ప్రకారంగానే చాలా వేగంగా చాలా ఫాస్ట్గా వెళ్ళబోతుంది. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుగురు బృహస్పతి అతిచారి గతిలో ఉండడం వల్ల రోజులు కూడా అంతే వేగంగానే వెళ్తూ ఉంటాయి. దీని ప్రభావం ప్రతి ఒక్క లగ్న రాశి కోసం ఏ ప్రకారంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట చెప్తా. గురువు చాలా పుణ్యవంతుడు, గురువు చాలా దయావంతుడు, గురువు చాలా ఆజ్ఞావంతుడు. ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, గురు అనుగ్రహం ఉన్నదనుకోండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలైనా కావచ్చు ఆ గురు తీసుకుంటాడు, ఆ గురు భరిస్తాడు. మిమ్మల్ని కష్టాల నుంచి దూరం తెచ్చే బాధ్యత ఆ గురువుదే ఉంటుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రం లోపల జాతకంలో దేవుగురు బృహస్పతి కనుక కేంద్ర స్థానంలో బలమైన స్థితిలో కనుక ఉన్నట్లయితే జాతకుడు ఎలాంటి ప్రకారమైన దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు ఎక్కువగా బాధించవు. ఎందుకంటే దేవుగురు బృహస్పతి దాన్ని కంట్రోల్ చేస్తాడు. అని ఇప్పుడు గోచరంలో కనుక మీరు గమనించినట్లయితే శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండబోతుంది. శనిదేవుడు అలాగే దేవగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండబోతుంది. సో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులతో పాటు సంబంధాలు బాగా పెట్టుకోండి. ఎవరైనా కావచ్చు, మీ దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళని తక్కువ చూపు అసలు చూడకండి. ఏమో ఆ వ్యక్తి ద్వారా మీ దగ్గర ఏ మార్పు రావచ్చు. సో కార్మికుల్ని అస్సలు లెక్క చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించండి అని పని చేయండి. పని చేయకుండా ఖాళీగా కూర్చొని అన్ని జరగాలనకూడదు. ప్రయత్న పురుష లక్షణం అనుసారంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాల్సిందే. అది వచ్చే టైంకి 100% అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చుద్ది. ఎందుకంటే గురువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆనందం వాతావరణం అయితే ఉంటుంటుంది. మీ జాతకంలో దేవుగురు బృహస్పతి ఒకసారి ఎలా ఉన్నాడో చూడండి. అని సరిగ్గా ఉన్నా లేకపోయినా దత్తాత్రేయుడు ఆరాధన ఎక్కువ చేయండి. గురు గ్రహం బలంగా పొందాలనుకున్నట్లయితే, గురు గ్రహం బలంగా కావాలనుకున్నట్లయితే, గురు శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే గురు ఆశీస్సులను పొందండి. భౌతికంలో ఉన్న గురుగారు కావచ్చు, లేకపోయినట్లయితే దత్తాత్రేయుడు కావచ్చు, లేకపోతే దక్షిణామూర్తి కావచ్చు, లేకపోతే హయగ్రీవుడు కావచ్చు. ఈ దత్తాత్రేయ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆరాధన కనుక మనం చేసినట్లయితే జీవితం లోపల వాళ్ళంతా మిగతా అంతా మన భారం చూసుకుంటారు. ఇక మీ లగ్న రాశి కోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది.
ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి, రాశాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి అయి ఉండి అష్టమ స్థానంలో గోచరం కలగబోతుంది. అష్టమ స్థానం దేవుగురు బృహస్పతికి చాలా ఇష్టమైన భావం. అష్టమ భావం ఏదైతే ఉందో చాలా ఇష్టమైన భావం. కానీ కాలచక్రంలో మీరు పరిశీలించినట్లయితే ఇది అష్టమ భావం మృత్యు భావం ఉంటుంది. మృత్యు స్థానం అష్టమ స్థానం. కానీ మృత్యు పట్ల పరిపూర్ణ జ్ఞాన అవగాహన ఉండేది దేవుగురు బృహస్పతి ఒక్కడికే. మీరు జ్ఞానవంతులు కనుక మీకు అనిపించినట్లయితే మృత్యుకు సంబంధించి నాలెడ్జ్ కూడా మీ దగ్గర ఉంటుంది. సో దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఎవరి జాతకంలో కూడా ఉన్నా కూడా వాళ్ళకి మృత్యు ఎప్పుడైతే వచ్చుద్దో వాళ్ళకి 6 months బిఫోర్ తెలుసుద్ది. 6 months బిఫోర్. మామూలుగా అందరు చెప్తుంటారు ఏంటంటే చావు వచ్చే ముందు ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని సిమ్టమ్స్ కనపడుతుంటే అంటారు. అందరికి కనిపించవు, అందరికి అలా అర్థం అవ్వవు. ఎందుకంటే అందరు కనిపించినా కూడా తెలుసుకునే పరిజ్ఞానం అందరి దగ్గర ఉండదు. దేవుగురు బృహస్పతి ఎవరిదైతే విశేషంగా చతుర్థ స్థానంలో, ద్వాదశ స్థానంలో, అష్టమ స్థానంలో ఉంటుందో అప్పుడు అలాంటి జాతకులకి అది అర్థం అవుతుంది మృత్యు రాబోయే రోజులు రాని వచ్చిందని. ఇక్కడ ధనుసు రాశి వారు మృత్యు వచ్చుద్దని మీది కాదు, మృత్యు వచ్చుద్దని చెప్పట్లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుగురు బృహస్పతి ఏం చేస్తాడు తెలుసా, పరిపూర్ణ జ్ఞానం ఇస్తాడు, పరిపూర్ణమైన జ్ఞానం ఇస్తాడు. అష్టమ స్థానం ఇది ఏదైతే ఉందో పైన చూసే విద్య కాదు, పైన చూసే జ్ఞానం కాదు. అష్టమ భావం ఇది చాలా అతి సూక్ష్మంగా చూసే జ్ఞానం. మీరు ఏదైతే మైక్రోస్కోప్లో పెట్టుకొని చాలా సూక్ష్మంగా చూస్తారో ఆ సూక్ష్మం అష్టమ స్థానం. అందుకే రీసెర్చ్ అలాగే జ్యోతిషం కావచ్చు, ఏదైతే చాలా పురాతనమైంది ఉందో దానికి సంబంధించి చాలా చాలా తెలుసుకోవాలి, అది అష్టమ స్థానం. మనం తపస్య అంటాం, తపస్య ఎలా అవుతుంది? మనం కేవలం కళ్ళు మూసుకుంటే కనిపించదు. కళ్ళు మూసుకున్న తర్వాత మనలో మనం వెళ్ళాలి, మూలాధారం వరకు వెళ్ళాలి. మనం ఎప్పుడైతే మూలాధారం వెళ్తామో అప్పుడు మనలో మనం లీనం అవుతాం. అప్పుడు మనలో మనం బిజీగా ఉండి అప్పుడు లోపల వెళ్ళి మనం తెలుసుకోగలుగుతాము. అష్టమ స్థానం ఇది మన మూలాధార స్థానం. అష్టమ స్థానం ఇది మన మూలాధార స్థానం. అంతవరకు వెళ్ళిన తర్వాతనే అది మొదలవుతుంది. కానీ ఒక మాట చెప్తా, అష్టమ స్థానం ఇది ఏదైతే ఉందో బాహ్య ప్రపంచానికి అంత సుఖం ఇవ్వదు, బాహ్య ప్రపంచానికి సుఖం ఇవ్వదు. కానీ ఏకాంతానికి అలాగే ఆధ్యాత్మిక విషయాల లోపల సుఖం ఇచ్చుద్ది. ఏకాంతం అలాగే ఆధ్యాత్మిక లోపల ఇది సుఖం ఇచ్చుద్ది. నిజంగానే నిజం తెలుసుకోవాలని ఎవరికైనా చాలా జిజ్ఞాస ఎక్కువగా ఉన్నట్లయితే ధనుసు రాశి వారు రాబోయే రోజులు ఇది కలగబోతుంది. నిజంగానే జిజ్ఞాస, నిజం తెలుసుకోవాలి కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ఇది మీకు కలగబోతుంది. చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే కుటుంబం లోపల కొద్ది వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. కుటుంబం లోపల ధనుసు లగ్నం కావచ్చు, ధనుసు రాశి వారు కావచ్చు, పెద్ద మార్పులు జరుగుతాయి. పెద్ద మార్పులు 100% జరుగుతాయి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాబోయే రోజుల్లో
మీ ఫ్యామిలీ లోపల, మీ కుటుంబం లోపల మార్పులు అయితే జరుగుతాయి. మేబీ మీరు ఇల్లు కూడా మారవచ్చు. చూడు, ఒక మాట చెప్తా. చతుర్థ స్థానం ఇది ఏదైతే ఉందో భౌతిక జీవితం లోపల ఉండే భావం ఉంది. భౌతిక జీవితం లోపల. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి, ఇక్కడ మన వాళ్ళందరూ వస్తారు. అష్టమ స్థానంలో ఎవరు రారు. అష్టమ స్థానం లోపల మనల్ని మనం లోపల వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటాము. ద్వాదశ స్థానం ఏదైతే ఉందో ఇది అక్కడ ఇంకా ఏం ఉండదు. అక్కడ ఇది మనం కాదనే రియలైజేషన్ అవుతుంది. అక్కడ మనము కాదనే రియలైజేషన్ అవుతుంది. అందుకే త్యాగ ప్రవృత్తి కనుక మీరు చూడాలనుకున్నట్లయితే ద్వాదశ స్థానంలో చూడాలి. అష్టమ స్థానం ఇది మన సమాధి స్థానం ఉన్నది. ధ్యాన ధారణ సమాధి అంటాం. ధ్యాన ధారణ సమాధి ఇది కేంద్ర మోక్ష త్రికోణ భావాలకు సంబంధించిన పేర్లు ఉన్నాయి. కానీ మీకు అది అర్థమైనా కాకపోయినా చిన్న మాట ఒక మాట చెప్తా. అష్టమ స్థానం ఇది చాలా పుణ్యవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ భావం పరిపూర్ణంగా అవగాహన అవుతుంది. లేకపోతే నార్మల్గా పైన చూస్తే భయపడతారు. లేకపోయినట్లయితే ఇక దీనికి సంబంధించి ఎప్పుడు నెగటివ్ థాట్ దీని గురించి మాట్లాడుతుంటారు. ఓకే, వదిలేయండి. చతుర్థాధిపతి అష్టమ స్థానంలో రావడం వల్ల రాబోయే రోజుల్లో మీకు ఇల్లు మారే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం కూడా 100% మారుతుంది. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో కొద్ది జాగ్రత్తగా డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉంటే అవుతుంది ఏంటంటే కిడ్నీ లివర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ 100% దేవుగురు బృహస్పతి ఇస్తాడు. అలాంటి ప్రాబ్లం మీకు ఏదైనా ఉన్నట్లయితే ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నేను ఉంటాయని చెప్పట్లేదు, ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కుజుడు ఎప్పుడైతే విశేషంగా కుజుడు ఎప్పుడైతే వృషభ రాశిలో వస్తాడో అప్పుడు కొన్ని స్థితిగతులు అయితే అప్పుడు ప్రకారంగా కనపడుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉంటే ఆధ్యాత్మిక పరంగా అలాగే స్పిరిచువల్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే అకాల్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇంకా సపోర్ట్ సిస్టమ్లో అవుతుంది. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ గృహస్థులకి ఇది అంత అనుకూలంగా ఇవ్వదు. గృహస్థులకు ఒక మామూలుగా చూసుకున్నది ఇది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. ద్వాదశాధిపతి పైన దేవుడు బృహస్పతి దృష్టి సంబంధం ఉన్నది. రాబోయే రోజుల్లో కొద్దిగా దాన ధర్మాలు అవుతాయి, కొన్ని ఖర్చులు అవుతాయి. ఈ ఖర్చులు ఏ ప్రకారంగా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ట్రావెలింగ్స్ అవుతాయి. రాబోయే రోజుల్లో కొద్దిగా ఏకాంతమైన స్థితి పొందాలని మనసులో కోరిక పుడుతుంటుంది. కానీ అది జరగదు. ఎందుకంటే మీరు ఎన్నో అనుకుంటారు, కానీ మీ కుటుంబ పరిస్థితి అనుకోవాలి కదా ఆ ప్రకారంగా. సో అది అలా అవ్వదు. రాబోయే రోజుల్లో కొద్దిగా తీర్థక్షేత్రాలు చేసే అవకాశం ఉంది. అలాంటిలా తీర్థక్షేత్రాలు కాదు, జీవితం లోపల ఒకసారి చేయాల్సిన తీర్థయాత్రలు రాబోయే రోజుల్లో మీరు చేసి తీరుతారు. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, ఈ దేవుగురు బృహస్పతి 7th ఆస్పెక్ట్ 2nd హౌస్ పైన ఉండడం వల్ల భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి. భోజనం పట్ల నియంత్రణ అంటే సాత్వికమైన భోజనం తీసుకోండి. ప్రతిరోజు మనసు లోపల నాలుక మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామస్మరణ నడుస్తూ ఉండాలి. తారక మంత్రం నిరంతరంగా నడుస్తూ ఉండాలి. లేకపోతే మీ ఇష్ట దేవుడు ఎవరైనా కావచ్చు, గురువు ఎవరైనా కావచ్చు, గురు ధ్యానం చేయండి. అది కూడా చాలా మంచిదే, పర్వాలేదు. కానీ నాలుక పైన నిరంతరంగా దేవుడు సహవాసం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లేకపోయినట్లయితే తర్వాత ఇబ్బందులు కూడా అవుతాయి. ఎందుకు ఇబ్బందులు అవుతాయి తెలుసుకోండి. అష్టమ స్థానంలో ఉండే ప్లానెట్ 2nd హౌస్ని ఆటోమేటిక్గా చూస్తుంది. ఇక్కడిది ఎనర్జీ ఆటోమేటిక్గా 2nd హౌస్ పైన వెళ్తుంది. ఈ 2nd హౌస్ ఏదైతే ఉందో ఇది మన వాక్కు, మనం భోజనం తీసుకున్న స్థానం. సమ్ టైమ్స్ కొన్ని మనం పదార్థాలు మనకు తెలియకుండా మనకు అన్ని బాగున్నట్టు అనిపిస్తుంటాయి, కానీ నిజంగా మనకు తెలియకుండా బాగుండవు. అవి తిన్న తర్వాత మనకి ఇబ్బంది అవుతాయి. కానీ ఒక అమృతం నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం అవుతుంది. ఒక వస్తువు, ఒక పదార్థం నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం అవుతుంది. అలాగే మీరు నిరంతరంగా నామస్మరణలో కనుక ఉన్నట్లయితే మీరు ఏవి తిన్నవి ప్రసాదం అవుతుంది. మీరు ఏ తిన్న ప్రసాదం అవుతుంది. సో మీకు అది హెల్త్కి సంబంధించే ప్రాబ్లం ఇవ్వదు. మీరు డైరెక్ట్గా ఎలా పడితే రోడ్డు మీద అలా తిన్నట్లయితే ఇబ్బంది అవుతుందండి, నార్మల్ పాయింట్. అండ్ దేవుగురు బృహస్పతి 9వ దృష్టి 4th స్థానం పైన కూడా ఉండడం వల్ల, 4th స్థానం లోపల సాటర్న్ కూడా ఉండడం వల్ల ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే అవి రాబోయే రోజుల్లో సాల్వ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అత్తయ్య గారు కావచ్చు, మావయ్య గారు కావచ్చు, అటుపక్కన నుంచి మీకు ఒక రెస్పాన్సిబిలిటీ పెద్దదైతే మీకు పెరగబోతుంది. ఏదైనా రావాల్సిన డబ్బు అటుపక్క నుంచి కనుక మీకు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కానీ రాబోయే రోజులు ఏంటంటే హెల్త్ లోపల కొద్ది మార్పులు అయితే 100% మీకు జరుగుతాయి. ఇది మీరు తెలిసిపెట్టుకోండి. అని ఇంకో మాట చెప్తున్నా, ఈ దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి నక్షత్రం లోపల విశేషంగా మెర్క్యూరీ నక్షత్రం ఎప్పుడైతే వచ్చొద్దో మీరు దాదాపు చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ ఈ లాస్ట్ 2 months ఏవైతే ఉంటాయో జూపిటర్ ట్రాన్సిట్ ప్రకారంగా
ఆ టైం లోపల మీరు దాంపత్య జీవితం లోపల ఏ ప్రకారమైన గొడవలు జరిగినా కూడా కూర్చొని మాట్లాడుకోండి తప్ప వేరే వ్యక్తిని, మూడో వ్యక్తిని వచ్చి అందులో మీ వ్యవహారం లోపల మధ్యలో అస్సలు తీసుకురాకండి. ఒకవేళ మూడో వ్యక్తి కనుక వచ్చాడనుకోండి, ఉన్న సంబంధం మొత్తం దూరం అవుద్ది. సో కేర్ఫుల్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక పని చేయండి. ప్రతిరోజు రావి చెట్టుని పూజించండి. ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి ప్రయత్నించండి. మీ రాశాది లగ్నాధిపతి కాబట్టి గురు అష్టమ స్థానంలో ఉంటే కొద్ది హెడ్ఏక్ 100% ఉంటుంది. అర్థం అవ్వదు ఏం చేయాలి, ఏం చేస్తున్నా. అడిగిన ప్రశ్నని 10 సార్లు అడుగుతాం మనం. కానీ 10 సార్లు 10 రకాలమైన జవాబులు వస్తుంటాయి. కానీ అందులో ఏ జవాబు కరెక్ట్ మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే అష్టమ స్థానం ఇది ఏదైతే ఉందో మీరు ఎన్నిసార్లు చూసినా అందులో మళ్ళీ కొత్తదనమే కనపడుతుంటుంది. రావి చెట్టును పూజించండి. విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ లోపల అడగడానికి మీరు ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.